జలాంతర్గామి అంటే జలంలో అంతరంగా ఉండేటటువంటి ఇది. అందుకని సబ్మెరైన్స్ జలాంతర్గామి అంటారు. బయటికి కనిపించకుండా నీళ్ళ అడుగున కదిలేటటువంటిది. ఈ సబ్మెరైన్స్ మనకు పెద్ద ఎత్తున కావాలని నేవీ అడిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. అయితే ఇండియాలో తయారీకి కాన్సన్ట్రేట్ చేయమంది. ఇప్పుడు ఇండియాలోనే తయారీకి ముందుకొచ్చింది జర్మనీ. నౌకాదళం కోసం జర్మనీ సహకారంతో 70,000 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్నటువంటి 6 అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ 75I ఒప్పందం ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఈ ప్రతిపాదన త్వరలోనే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ CCS ముందుకు రాబోతోంది. ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDS జర్మనీకి చెందినటువంటి డైసన్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో ఈ జలాంతర్గాములు భారత్లో నిర్మించబోతున్నారు. ఈ ఒప్పందం సంవత్సరాల తరబడి చర్చల దశలోనే ఉంది. CCS ఆమోదం లభిస్తేనే ఒప్పందం మీద సంతకం చేయడానికి పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం కాబోతుంది.